వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. 9, 18, 27 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఆ నెంబర్ ఉన్నా కూడా నేమ్లో కనుక పాజిటివ్ వైబ్స్ కనుక చూస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది వాళ్ళ కామన్ మ్యాన్ దగ్గర నుంచి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా కార్పొరేట్ పీపుల్ వరకు కూడా ఆయన దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. మీరు 9, 18, 27 డేట్స్లో పుట్టారా? మామూలుగా మనం 18 నంబర్ని డైవర్స్ నంబర్ అంటాం కదా. 18 పుట్టొచ్చు, పేరులో 18 నంబర్ రాకూడదు. చాలా మందికి డౌట్ అడుగుతున్నారు, సార్ 18 నంబర్ బ్యాడ్ లక్ అంటున్నారు, మేము 18 పుట్టాం. 27 డిప్రెషన్, సూసైడ్ అంటారు, మేము 27 పుట్టాం. సో 27 పుట్టినా ఇబ్బంది లేదు, 18 పుట్టినా ఇబ్బంది లేదు. పేరులో మంచి నంబర్ పెట్టుకుంటే ఇబ్బందులను తప్పించుకోవచ్చు. ఈ 9, 18, 27లో పుట్టిన వాళ్ళు నంబర్లో బాగుంటే గొప్ప స్టేజ్కి వెళ్తారు. 27 రామ్ చరణ్, 27లో ఆయన ఏం డిప్రెషన్లో లేడు కదా. పేరులో 27 నంబర్ రాకుండా ఉంటే చాలు. సో ఫస్ట్ ఏం వాడారు? రామ్ చరణ్ తేజ్. నాన్నగారు చెప్పారు తేజ్ వాడితే పడిపోతారు. సో మగధీరా నుంచి రామ్ చరణే. దే ఆల్ ఫాలో న్యూమరాలజీ కరెక్షన్స్ అండి. అడ్వైజర్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఎవరు చెప్పినా తీసుకుంటారు, మంచి అనుకుంటారు. సో ఆ మంచి తీసుకున్నాక మంచి పెద్ద స్టార్గా ఎదిగారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్లో రికగ్నిషన్, నేమ్, ఫేమ్ ఫర్ రామ్ చరణ్. బికాస్ ఆఫ్ రామ్ చరణ్లో 41 నంబర్ ఉంది. సో ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 5 అమృతం. సో ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి మొబైల్ నంబర్స్ వాడితే బాగుంటుందో చెప్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు మీ పేర్ల బలం తెలుసుకోవాలంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి పెట్టండి. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. మీ పేరు బాగుందంటే మీరు లక్కీ అండి. మీ పేరు బాగాలేదని వాయిస్ వస్తే దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. రాంగ్ నంబర్స్ ఉండడం ప్రమాదకరం. సర్టిఫికెట్లో మార్చాల్సిన అవసరం లేదు. నేను చెప్పే విధానంలో ఫాలో అయితే చాలు. నేను చెప్పినట్టు కోర్స్ రాసుకుంటే చాలు. లక్కీ నంబర్ ఫాలో అయితే చాలు. లక్కీ కలర్ ఫాలో అయితే చాలు. లక్కీ స్టోన్స్ ఫాలో అయితే చాలు. ఈ 5 ఫాలో అయితే మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈరోజు 9 సిరీస్ వాళ్ళు. 9 అంటే కుజుడు. ఈ 9, 18, 27లో పుట్టిన వాళ్ళు భయపెడితే భయపడరు, లొంగరు, బెదిరించిన లొంగరు. వీళ్ళు లొంగేది కేవలం ప్రేమకే. సో తగ్గేది ప్రేమకే. వీళ్ళని ప్రేమగా అడిగితే గుండె కూడా కోసిస్తారు, అంత మంచోళ్ళు వీళ్ళు. మానవతావాదులు, హ్యుమానిటేరియన్స్. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే తట్టుకోలేరు, సాయం చేస్తారు. సో మంచి మనసున్న గొప్ప నంబర్. చూడడానికి మాత్రం గాంభీర్యంగా, కోపిస్టోల్లాగా ఉంటారు, కానీ వీళ్ళ మనసు వెన్న. ఈ 9, 18, 27లో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్ రెడ్. లక్కీ స్టోన్ కొరల్, ఎర్రపూస. మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే సర్వశక్తులు ఉంటాయి. చేతిలో వేసుకొని చూపడం ద్వారా చాలా మంది చూపులు ఆ చేయి మీద పడి ఆ స్టోన్ పనిచేయడం ఆగిపోతుంది. బికాస్ ఆఫ్ నజర్. మన శక్తులు ఎవరికి చూపించకర్లా, మెడలో వేసుకుంటే చాలు. ఆ ఎనర్జీ పెరిగి పెరిగి మనల్ని డబ్బులోకి, ఆరోగ్యంలోకి, పేరులోకి, కీర్తిలోకి తీసుకెళ్తుంది. ఆయుష్ కూడా బాగా ఇస్తుంది. సో కొరల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, పట్టుదల ఇస్తుంది. సో ఈ 9 సిరీస్ వాళ్ళు చిరాస్తులు, ఆస్తులు, భూములు, కార్లు అన్నీ కొంటారు. దే కెన్ డూ వెరీ గుడ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో ఇంత బాగున్న వాళ్ళకి రాంగ్ నంబర్ పెడితే మళ్ళా నెగిటివ్ ఎనర్జీ. ఒక మాట చెప్పాలంటే రాంగ్ నంబర్ అంటే దరిద్రము, మంచి నంబర్ అంటే అదృష్టము. సో 9 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 1 సిరీస్లో నంబర్ 37 and 46 మంచి అదృష్టాన్ని ఇస్తాయి. సో 37 and 46 ఆర్ వెరీ వెరీ లక్కీ ఫర్ 9 సిరీస్. సెకండ్, 2 సిరీస్లో ఎలాంటి నంబర్స్ వాడకూడదు. 2 అంటే చంద్రుడు, 9 అంటే ఎక్కువ తట్టుకోలేవు. సో ఆ నంబర్ పెట్టుకుంటే ఏంటంటే ఒకరోజు మనం మెత్తగా, ఒకరోజు గట్టిగా. సో ఈ 2 సిరీస్ నంబర్ వాడడం వల్ల 9 వాళ్ళు వీక్ అయిపోతారు. సో 2 సిరీస్ లైక్ 38, 47 అవాయిడ్ చేయాలి. 3 సిరీస్ కంప్లీట్గా, 9 సిరీస్ అవాయిడ్ చేయాలి. లైక్ 21, 30, 39, 48 అవాయిడ్ చేయాలి. సో 4 సిరీస్ ఫోన్ నెంబర్ వాడితే పనులు లేట్ అయిపోతాయి. సో రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో నంబర్ లైక్ 31, 40, 49, 58 అవాయిడ్ చేయాలి, కంప్లీట్ అవాయిడ్. సో 5 సిరీస్ నంబర్స్ వాడితే 9 వాళ్ళకి అమృతం లాగా ఉంటుంది. సో 23, 32, 41 and 50 ఈ 4 నంబర్స్ వాడచ్చు 9 సిరీస్ వాళ్ళు. 23
అంటే పేరు డబ్బుకి రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23, ఎల్కే అద్వానీ 23, జయలలిత గారికి నాన్నగారు 19లో ఒక ఏ యాడ్ చేశాక ఆమె 23 స్టార్ నంబర్. 32 చంద్రబాబు గారు, 32 బొరాక్ ఒబామా, టెండూల్కర్, ముషరఫ్, యాసర్ అరాఫత్, శ్రేయస్, విరాట్ కోహ్లీ, దర్ ఆల్ 32s. 41 నరేంద్ర మోడీ, మమతా బెనర్జీ, యడ్యూరప్ప, మా నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు 41. సో అయ్యప్ప మాలేసిన 41 డేస్ పవిత్రమైన నంబర్స్ ఇవి. సో ఈ ఫోన్స్ వాడచ్చు. 9 సిరీస్ వాళ్ళు 6 సిరీస్ నంబర్ వాడకూడదు. 6లో 24 కానీ 33 కానీ 42 కానీ 51 వాడితే డబ్బులు పాడవుతాయి, కొట్లాట్లు వస్తాయి, హెల్త్ పాడైపోతుంది. ఈ 9 సిరీస్ వాళ్ళు 7 సిరీస్లో 34 నంబర్ అండ్ 43 నంబర్ వాడచ్చు. ఇట్స్ గివ్స్ అరౌండ్ 75 to 80% ఎనర్జీ. 8 సిరీస్ నంబర్స్ వాడకూడదు. కంప్లీట్గా 8 సిరీస్లో ఏ నంబర్ కూడా 26, 35, 44 వాడకూడదు. 9 సిరీస్లో 54 నంబర్ వాడితే తిరుగులేని శక్తి. ఈ 9 సిరీస్లో 27 వాడితే ఒక పీరియడ్లో అప్పు, ఒక పీరియడ్ డౌన్. 36 వాడితే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. 45 నంబర్ వాడితే దివాలా తీస్తారు. 54 అంటే రాచరికం, డబ్బు, పేరు, చిరాస్తులు అన్నీ కూడాలి. సో డబ్బులు పెరగాలి. సో 9 సిరీస్ వాళ్ళకి 1 సిరీస్ తర్వాత 5 సిరీస్ తర్వాత అత్యంత అదృష్టమైన సిరీస్ 54 నంబర్. ఓన్లీ 54. 63 వాడితే జైల్లోకి వెళ్తారు. 63 నంబర్ చీకట్లోకి తీసుకెళ్తుంది. డెవలప్మెంట్ ఉండదు, హెల్త్ ఉండదు, భార్యతో భర్తకు భార్య సంబంధాలు ఉండవు. సో దయచేసి 27, 36, 45, 63 నంబర్ అవి 9లే, దురదృష్టపు 9లు. సో పేరులో 16 ఉండకూడదు, 25 ఉండొచ్చు. 16 అన్నా 7, 25 అన్నా 7, అంత తేడా, నెక్కకి లాగలో తేడా. సో 54 నంబర్ వాడితే అద్భుతంగా ఉంటుంది. సో నేను చెప్పినట్టు నంబర్స్ ఫాలో అవ్వండి. మీరు ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం ఉన్నా, వెల్త్ ప్రాబ్లం ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అపాయింట్మెంట్ మనకున్న రోజు ఇస్తాను. ఆన్లైన్ అయితే ఈరోజు ఫీజు చేస్తే వితిన్ 2 డేస్లో మీకు రిపోర్ట్ వస్తుంది. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. ద బెస్ట్ విల్ బి గివన్ ఫ్రమ్ మై సైడ్. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం. బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా,
సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.